రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో మన ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్లోని అంబాసిడర్స్ హై కమిషనర్ని తిరిగి తెప్పియడం జరిగిందనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఒక కొత్త ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. అదే రిపబ్లిక్ ఆఫ్ బలోచిస్తాన్. ఈ రిపబ్లిక్ ఆఫ్ బలోచిస్తాన్ ఏంటంటే, బలోచిస్తాన్ అనేది పాకిస్తాన్లో ఒక పెద్ద ప్రొవిన్స్ అనమాట. సో అలాంటి ప్రొవిన్స్కి ఇండిపెండెన్స్ కావాలని చెప్పి అక్కడ బలోచ్ పీపుల్ ఫైట్ చేస్తున్నారు. సో వాళ్ళలో ఒక సోషల్ యాక్టివిస్ట్, ఒక ఫేమస్ పర్సనాలిటీ మీరియార్ బలోచ్ గారు ఈ యొక్క సోషల్ మీడియా పోస్ట్లో ఏం చెప్పారంటే, మే 9న బలోచిస్తాన్ పాకిస్తాన్ నుంచి ఇండిపెండెన్స్ తీసుకొచ్చింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఒక ఎంబసీ ఒక ఆఫీస్ అనేది ఓపెన్ చేసుకోవడానికి ఇవ్వాలి న్యూఢిల్లీలో అని చెప్పి ఆయన అర్జీ పెట్టుకోవడం జరిగిందనమాట. సో దీని మీద ఇండియన్ గవర్నమెంట్ ఎలా రెస్పాన్స్ ఇచ్చినా కూడా మన హిస్టరీ చూసుకుంటే పాకిస్తాన్ని రెండుగా విడగొట్టింది కూడా మనమే అనమాట. 1971లో బంగ్లాదేశ్ ఫామ్ అవడానికి ఇండియా వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేసింది. అలాంటి ఒక ఎగ్జాంపుల్ తర్వాత ఇన్నేళ్ళకి మళ్ళీ మనకి పాకిస్తాన్ నుంచి ఇలాంటి ఒక బాల్కనైజేషన్ అనే ఒక మూవ్మెంట్ బయటకు వస్తుందని చెప్పొచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇఫ్ యూ సపోర్ట్ ద బలోచ్ పీపుల్ విల్ బి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా చూసుకుంటే మనం క్లియర్గా ఇండియా రికగ్నైజ్ చేస్తే యునైటెడ్ నేషన్స్లో అయినా లేదా కంట్రీస్ లైక్ ఇజ్రాయెల్ ఆర్ అర్మేనియా కూడా మనకి ఈ యొక్క బలోచ్ పీపుల్ని రికగ్నైజ్ చేయడానికి, బలోచ్ కంట్రీ రికగ్నైజ్ చేయడానికి ముందు రావచ్చు అనమాట. సో మోరార్లెస్ యూఎస్ఏ ఆర్ చైనా యొక్క దబ్దబా అనేది ఈ యొక్క యునైటెడ్ నేషన్స్లో ఉంటుంది. బట్ స్టిల్ ఇఫ్ ఇండియా గివ్స్ ఎనీ సచ్ సపోర్ట్, ఖచ్చితంగా రిపబ్లిక్ ఆఫ్ బలోచిస్తాన్ అనేది ఖచ్చితంగా ఒక కార్యరూపం దాల్చడం మనం చెప్పొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రిపబ్లిక్ ఆఫ్ బలోచిస్తాన్. సో యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఎ హాట్ టాపిక్. సో ఇఫ్ యూ వాంట్ మోర్ సచ్ అప్డేటెడ్ కంటెంట్ అండ్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్ట్ రిఫ్లెక్షన్ IAS. Thank you.